హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అలసందలు పల్లీలు సొరకాయ సాంబార్ చేస్తున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక కప్పు అలసందలు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 4 విజిల్ రావాలి. నాలుగు విజిల్ వచ్చి చల్లగా అయింది. 80% అలసందలు ఉడికింది. ఇప్పుడు మసాలా రుబ్బుకున్నాం. ఒక మిక్సీ జార్లోకి చెక్క, లవంగం, ఎండు కొబ్బరి కొంచెం, ఒక వెల్లుల్లి, ఒక ఆనియన్ వేసుకోవాలి. కొంచెం ఒక రౌండ్ మిక్సీకి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక టమాటో వేసుకొని నున్నగా ఇలా పేస్ట్ రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడికిండే అలసందలకి మసాలా వేసుకోవాలి. కడిగి పెట్టిన సొరకాయ వేసుకొని ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మిక్సీ జార్ కడుక్కొని నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నీళ్ళు ఎన్ని కావాలో వేసుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిసి మూత వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ 2 విజిల్ రావాలి. పల్లీలు, సొరకాయ, అలసందలు బాగా ఉడికింటుంది. 2 విజిల్ వచ్చింది, చల్లారింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు సాంబార్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. ముద్ద, రైసు, చపాతీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.